లేస్తుంది అయ్యో రావమ్మ దూరము దూరం ఉండే రథములా నేను ఉన్నా సవలక్ష మంద ఉంది అన్నభయన్న మాదే ఉండు చెల్లెమంద మసాలుంది రథములా నేను ఉన్నా అటుముట్టు లేని వల్ల ఆగమైపోతాడమ్మా ఆగమైపోతాడమ్మా ఎల్లాలు రావాలమ్మా గడియాలు రావాలమ్మా ప్రేమ ఎలా చేస్తారమ్మా దూరం దూరం ఉండే ఏమయ్యా అరగంట సేపు అయినా అయ్యయ్యో బాబా బాబా రట్టకి బాబో ఓ బాబా అదే ఒళ్ళే కలిసిన పని కావాలంటే దానికి ఎలా రావాలి బాబో ఓ బాబా నాకు సంరక్ష మంది బాబా ఓ బాబా నా సంరక్షక అన్నభయన్నుండు బాబోయ్ ఓ బాబా సంరక్షణ భయాన్ని మంది అక్కడ అన్నభయన్నుండు బాబా ఓ బాబా నా మందకడ మా మంద వాసన చెల్లెలుంది బాబోయ్ ఓ బాబా అయ్యా మన ఇద్దరు కన్ను నీ మీద కన్ను నా మీద పడంగా నా మీద కన్ను నీ మీద పడంగా బాబోయ్ ఓ బాబా ఆడవడి కనుక మన ఇద్దరు అనుకుంటారు కనుక పెళ్లి కాకముందు సంతాన పరమోడి కదలే బాబోయ్ ఓ బాబా పాపాని కనుక సంతానం అల్లటంగి అమ్మో అలా అరటంగిరా పులి దంపెద గోడ కూడా కాదు పులి కాదు గోడ కాదు రాయ్యా ఏంటిదంటున్నావు ఓ రట్టంగి ఏంటి అంటున్నావా కాబట్టి దగ్గర కూడా రాదు కానీ అయ్యయ్యో పిల్లగా పిల్లారా తంగిదేవి ఏమంటూ ఉన్నాడు పులి దంపేదను పులి గోడ దండ కొట్టేదను అన్నప్పుడు కనుక రత్నంగిదేవి ఏమంటూ ఉన్నాట పులి అంటే పులి కాదు బాబు అది గోడ అంటే గోడ కాదు నా తల్లి ఉన్నది ఏమన్నా రాక్షసి రాక్షసి ఏమన్నా రాక్షసి ఉందయ్యో అయ్యా అది కనుకనేమి
కొట్టి నోట ఫోన్ చేసుకుంటా ఏదిగా గనక ఈ పీగలు పట్టుకొని వస్తుంది పక్కన 10,000 పీగలు మీద 7,000 పీగలు కట్టుకోరి ఆ విధంగా వస్తుంది అమ్మా అదే సరే రత్నాంగి సరే మంచిది అనుకున్నాడా రత్నాంగి అయ్యో మల్లయ్యా తన ఆయుష్ అడుగుతా నువ్వు కనుకనే బంగారు మల్లయ్య గోడ పంచకున్నవయ్యా బంగారు మల్లి అవతారం ఎత్తుకొని గోడకు నిలబడవయ్యా నేను కనుకనే తన ఆయుష్ వయసు తాను ఎక్కడుందో నేను అడుగుతానని అమ్మవారు ఎనక రత్నంగి అక్కడ కూర్చొని ఉండగా అందరు ఇంత లోపల కనుకనే ఎనక కేవలం బీరంగా పట్టుకొని ఏమన్నా రాక్షస విధంగా వస్తున్నాడు అరే హర హర రాక్షసి హర హర మార్చిన అప్పుడు పెట్టుకుని శ్రీమంతాల దగ్గరికి వచ్చి అప్పుడు కూడా పెడతారు సరే సరే అనుకున్నాట అయ్యో ఇవాళ రోజు నువ్వు 12 ఏళ్ళు వెళ్ళి 18 ఏళ్ళు యుక్త వయసురాలు వచ్చినాయి చిన్నవాడు కూడా చిన్న వాసన వచ్చి పెద్దదాని అయిన కాబట్టి నీ నరవాసన నీ లెక్కు మారిందంటావు సరే రత్నంగి దేవి దేవియా మల్లకేసం అరడు వరకు వచ్చి కోడ లోపల ఉన్నాడు కాబట్టి బిడ్డ రత్నంగి దేవి అలా కాష్టం వస్తుంది ఎందుకో కానీ తొడవైన ప్రవలించుకుంటా నా నెత్తిలో పేలు కడుతున్న పేలు చూడమని అడిగిందట అడవడి రత్నంగి దేవి కనుక పేలు చూసుకుంటూ ఉన్నదట అడవడి గుమ్మడికాయ దొడ్డు ఉన్నాడు ఒక్కొక్క పేరు ఆ పేరు తీస్తూ ఉన్నాడు రాక్షసి అందిస్తే నోట పెట్టుకుని భోజనం చేస్తుందట భోజనం చేసుకుంటా ఉన్నప్పుడు రాక్షసి సరే సవరించి పెంచి పెద్ద 20 పేరు పెట్టిన రత్నం గాని పాయక నా 18 సంవత్సరాలు నిండినాయి 18 సంవత్సరాలు నిండాయి గాని అలా నీ ప్రాణం తీస్తే నా ప్రాణం తీసినట్టయితే నువ్వు మళ్ళీ తిరిగి లేపుకుంటూ నా ఆయుష్ అంతా నీకు ఎరికింది నీకు అంత తెలిసి ఉంటది ఒకవేళ కనుక నీ ప్రాణం గిట్ట పోయినట్టయితే ఓయమ్మ రాక్షసి అమ్మా దొండ రాక్షసుడా ఒకవేళ గనక నీకంటే గనకనే మీ బలవంతులు వచ్చి నీ ప్రాణం గిట్ట తీసినట్టయితే నాకట్లా అనుమానం కావాలి రాక్షసి రత్నంగి దేవి నా ప్రాణి వాడు పుట్టినా బిడ్డ రత్నంగి దేవి నా ప్రాణం అయినా నీకు ఇయ్యాలి గనక ఈ బుద్ధి ఇట్లా వచ్చింది అడగ నీకని అయితే బిడ్డ ఇయ్యాలి ఎందుకో నువ్వు మాట నేను కాజీ గుండెలు గుబులు గుబులు అంటూ ఉన్నాయి తర్వాత నొప్పులు వస్తున్నాయి ఎందుకో నాకు ఇవాళ భయం అవుతుంది బిడ్డ సరే మంచిది బిడ్డ ఇవాళ అడిగినందుకు కావాలి ఆయన చెప్తున్నా బిడ్డ బిడ్డ ఇవాళ కనుక ఆయుష్ నీకు చెబుతున్నా బిడ్డ బిడ్డ రత్నంగి దేవి ఇక్కడ కనుక సప్త సముద్రాల పట్టున 7 పుట్టకన్నలు ఉన్నాయి పుట్టకన్న లోపల కనుక 7 పాడవలు ఉన్నాయి మధ్యలో పాడలో గండు తుమ్మది ఉన్నది గుండు తుమ్మని పట్టుకు రావాలి గుండు తుమ్మని పట్టుకొని వచ్చి కాలితో చేతి చిరుగుతున్నది అడవడి కనుకనే మెడలిస్తాయి అసలు నా ప్రాణం పోదు ఒకవేళ కనుక నెత్తి లోపల రోగపడిన రూపం ఉన్నది రోగలు పండంటారు మొదలు పెడితే దాని మీద కనుకనేయాలి అట్లా కూడా నా ప్రాణం పోదు బిడ్డ నా బిడ్డ ఆయన ఇంకా వేగ తిప్పుతున్న బిడ్డ వింటవా బిడ్డ ఇక్కడ దగ్గర కొల్లపూరి పట్టణం ఉందే బిడ్డ కొల్లపూరి పట్టణం యాదిరెడ్డి ఉన్నాడు బిడ్డ నీలం ఉన్నది బిడ్డ వాళ్ళిద్దరి గర్భాలు కాపులు పుట్టేది ఉన్నది బిడ్డ కాపుల గండాల పుట్టుడు గల్మలా చెడు అలాంటి చౌదరి పుట్టేది ఉన్నదే బిడ్డ వాళ్ళు కనుక 24 ఏళ్ళు కచ్చిరేలు ఉన్నది బిడ్డ 24 ఏళ్ళు కచ్చిరేలకు 24 కాపులానికి 24 ఏళ్ళ 24 బాధలు పెట్టేది ఉన్నది బిడ్డ ఆ కాపుల భరించదు అలలేక కనుకనేమి భార్య పద్మాదేవి నా ఇండియా 4 బంగారు కూర పట్టుకొని వచ్చేది ఉన్నదే బిడ్డ ఆడికి పైన లింగాల కూర వచ్చేది ఉన్నది బిడ్డ
మన లింగాలకు అరక కట్టేది ఉన్నదే బిడ్డ అరక కట్టుకుని పోతున్న పుట్టు లోపల నాగలు దిగబడేది ఉన్నదో బిడ్డ నాగలు దిగ ఊపితే పీకుతారాదే బిడ్డ దేవా జంగమయ్య వచ్చి సమలక్షాల గొర్రె మంద ఉట్టి ఇచ్చేది ఉన్నదే బిడ్డ గొర్రెల కాసుకుంటే ఏడుల పొద్దు గడిచేది ఉన్నది బిడ్డ గొర్రెక్కడ అగ్గి పోయేది ఉన్నదో బిడ్డ అగ్గి జాడల కనుకనే గొర్రెతోని మల్లికా స్వామి కనుకనే మొక్కల సిరి కోటకు వచ్చేది ఉన్నదే బిడ్డ అక్కడ గోపు తీసి కోటకు వచ్చి కానీ అగ్గి తీసుకుపోయి నీ మనసు తన మనసు కలిసేది ఉన్నదో బిడ్డ ఆ మనసు నీ మనసు కలిసి నాడు కనుక నా ప్రాణ ఆయుష్ నువ్వు అడిగేది ఉన్నదే బిడ్డ ఆ మల్లడు పుట్టేదెప్పుడో పుట్టి పెరిగి ఇక్కడికి వచ్చేదెప్పుడో నోయ బిడ్డ అడిగేది ఉన్నది ఆయుష్ నీకు చెప్పేది ఉన్నది బిడ్డ రట్టంగి మల్లని చేతుల నా ప్రాణము ఉన్నది బిడ్డ అటువంటి కనుక ఎందుకు మాకు వాడతారా నాయన చిన్నారాధమైన ప్రాణించి ఉన్నదాట నాలుగు ప్రాణించి ఉండంగా అనుకునే అంతలేదు లోపలానికనేమి బాలారత్నంగి బంగారుపల్లి దగ్గర పిలవ మల్లయ్య మల్లయ్య నువ్వు నిధులు వెత్తవయ్యా బగ్గు అన్నింటి బొమ్మాడ వరంగా బంగారు పల్లి పోయి మళ్ళీ రూపం ఎత్తినాట బామ రత్నంగిదేవి నువ్వు చెప్పవలసిన పానేం లేదు మీ అమ్మకు చెప్తున్నా నేను అన్నిందని సప్త సంవత్సరాల ఒడ్డుకు వెళ్ళిందాట సప్త సంవత్సరాల కొడు కాంచాల మన కింద కాలనేల పుట్ట ఉన్నదాట పుట్ట లోపల కనుకనే 7 మరణాలు దొంతులు ఉన్నాయట ఆ దొంతుల మధ్యలో దొంతు లోపల కనుక గండు తుమ్మల పురుగు ఉందాట గండు తుమ్మల పురుగు తీసుకొని వచ్చిందాట దేవుడు మల్లయ్య వచ్చి కనుకనే కాలిస్తే కాలిరిపోతుంది రాక్షసి చెయ్యిరిపోతున్నది మెడలిస్తే మెడలిపోతుంది చేసే నడిచినప్పుడు ఆయపాయం అయితే పోతుంది ఈ విధంగా ఇస్తూ ఉన్నప్పుడు రాక్షసి కళ్ళవార చూసి ఓరి ఎవరడా అన్నప్పుడు కనుకనే పరతాల మల్లయ్య బిడ్డారట్టంగిదేవి ఆయన గాయవల పోటీ చేసి ఆయసు అని చెప్తివా ఓరి బాలవీరుడు నిన్ను పోతని ఓరియా పొలవదాడి అడిగని ఓనియా అడిగెత్తని అని సముద్రమ్మ సూర్యుడా వీరుడు అనుకుంటా అనవనకనేమి ఏ విధంగా కనుకనేమి బంధం పెట్టుకుంటున్నారు యువతల రాక్షసి మీద అడగని మళ్ళీ పడుతుంది మళ్ళీ వీళ్ళ రాక్షసి పడుతూ ఉన్నది పడకుండా ఎంత కొట్టే కానీ ప్రాణం వెళ్ళిపోతలేదయ్యా అడవని కనుకనేమి ఏం చేస్తూ ఉన్నాడు కాలేసినాడు చేసినాడు ఒకరు బొమ్మ కుడికేసిన కుడుకున్నాడు ఒక్క ఏమన్నా చేసినాట చేసి కనుకనేమి ఏడవన్నది దెబ్బ కొట్టిన ప్రాణం వెళ్ళిపోతుంది అన్నాడయ్యా కాబట్టి మర్యాష్ గారు తుమ్ముతో వినగొట్టారు కల్లా వెళ్ళిపోతుంది ఇచ్చినది రత్నంగి ఎంత పని చేసి బిడ్డ ఓ బిడ్డ రత్నంగి సాగిన ప్రేమను పెద్దే కన్న ప్రేమాల కంటే రత్నంగి పెంచిన ప్రేమలే రత్నంగి పెద్ద ఎంటరమ్మ నాయమ్మ బాలకు వాళ్ళు పెట్టి అమ్మలారా పావులను రాలుతున్నా రత్నంగి ఎన్నాకు వాళ్ళు పెట్టి అమ్మలారో ఎన్ని పిల్లలెక్క నేను చదువుకున్ననే ఎన్న చేత దెబ్బ కూడా ఉండలేదు ఎంగి నోట కూడా మాట తింటలే వాడి కూడా రత్నంగి తెలుసుకున్నవే బిడ్డ నా బిడ్డ మాయగాడు మంత్రగాడు మళ్ళడే బిడ్డ నా బిడ్డ ఆడవాడి కనుక మాయగాడు మల్లడు మంత్రగాడు మళ్ళడే బిడ్డ నా బిడ్డ ఆడవాడి చెట్టు చిక్కురు రాయ రంగులోడే బిడ్డ నా బిడ్డ ఈ విధంగా కనుకనే మల్లడు కనుకనే చిన్నవాడు కాదమ్మా ఇదివరకు మల్లడికి ఇదివరకు లగ్గమైందే బిడ్డ నా బిడ్డ లగ్గమైన కానీ కాలేదని నా బిడ్డ కొల్లపూరి పట్టణం లోపల కానీ బాలా పద్మాజీ లగ్గమాడిండే బిడ్డ నా బిడ్డ లగ్గమాడి 24 ఏళ్ళు సంసారం చేసిండే బిడ్డ